దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనాకారుడు 50వ కీర్తనలో కీర్తనాకారుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనులను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనులుగా ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. దేవుని యొక్క కట్టడలు, ఆయన న్యాయ విధులను వీరు బోధిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా కట్టడలు వివరించటకు నీకేమి పని, నా ధర్మశాస్త్రం నా యొక్క నిబంధనను నీ నోట నీవెందుకు వచిస్తా ఉన్నావు, నువ్వెందుకు పలుకుతా ఉన్నావు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఇంకేమంటున్నాడంటే, నీవు ఇలాంటి భక్తిహీనమైన క్రియలు చేస్తూ నా పనిని చేస్తున్నావు గనక నేను కూడా నీలాంటి స్వభావం కలిగిన వాడినే అని నీవు అనుకుంటున్నావు అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క స్వభావానికి మనిషి యొక్క స్వభావానికి వ్యత్యాసం ఏంటంటే, మానవుడు తనకు అనుకూలంగా ఉన్నవారు తప్పులు చేసిన వాటిని ఒప్పులుగా చూపిస్తారు. వారికి అనుకూలంగా లేకపోతే వారిలో ఎన్ని మంచి లక్షణాలున్నా వాడు ఎంత నీతిమంతుడైనా వాడిని దుర్నీతిమంతుడిగా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మానవులు. అయితే దేవుని యొక్క స్వభావం మానవు లాంటి స్వభావము కాదు. అందుకని దేవుడు అంటున్నాడు, కేవలం నేను కూడా మౌనంగా ఉన్నాను కనుక నేను కూడా నీలాంటి వాడిని నీవు అనుకుంటున్నావు. ఒకరోజు ఈ సంగతులన్నింటినీ నీ ముందు పెట్టి నేను నిన్ను గద్దిస్తాను అని అంటున్నాడు. దేవుణ్ణి మర్చిపోయే వారులారా, దీని గురించి మీరు ఆలోచన చెయ్యండి. లేని ఎడల నేను నిన్ను చీల్చివేస్తాను, నా చేతిలో నుంచి తప్పించువాడు ఎవ్వడనూ లేకపోవను అని దేవుడి